నమస్తే. పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్, ఐలాపూర్, కిష్టారెడ్డిపేట ఈ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున హైడ్రా కూల్చివేతల కార్యక్రమం నడుస్తున్నది. సో మన లాస్ట్ 2 వీడియోల్లో అక్కడ ముఖీం బీఆర్ఎస్ లీడరు అండ్ మాణిక్ యాదవ్కి సంబంధించిన కొన్ని కన్స్ట్రక్షన్స్ అక్కడ కూలగొట్టడం జరిగింది. వాళ్ళు అక్రమ కబ్జాలు చేశారని, ఎక్కడ అక్రమ కబ్జా, ఇది కోర్టు స్టేలు ఉన్నాయి, ఆర్డర్స్ ఉన్నాయి, మేము చాలా జెన్యూన్గా కట్టుకున్నామని వాళ్ళు అంటున్నారు. కబ్జాలు ఇక్కడ మాత్రమే ఉన్నాయా, వేరే దగ్గర లేవా, వాటి సంగతి ఏంటి అని ఆ కుటుంబాలు ప్రశ్నిస్తున్నాయి. ఇప్పుడు నేను ఉన్న ప్రాంతం ఐలాపూర్. ఒకసారి కన్స్ట్రక్షన్ చూడండి, చాలా పెద్ద ఎత్తున చేసిన కన్స్ట్రక్షన్ ఇది. మొత్తం రెంట్ పర్పస్ కోసం కట్టినటువంటి బిల్డింగ్ ఇది. ఐలాపూర్ దీనికి వస్తుంది. దాదాపు 90 ఫ్యామిలీలు ఉన్నాయి ఇంట్లో. 90. ఒకసారి విజువల్ మంచిగా వచ్చేటట్టు చూడు. ఇందులో దాదాపు 90 ఫ్యామిలీలు ఉన్నాయి, అందరూ రెంటే. మరి రెంట్ ఎవరికి ఇస్తారయ్యా, ఓనర్ ఎవరయ్యా అంటే, ఓనర్ ఎవరో ఏడుంటాడో, దుబాయ్లో ఉంటాడో, ఆడుంటాడు, ఈడుంటాడో అని అంటున్నారు. కానీ ఓనర్ ఎవరన్నది తెలీదు. దాదాపు ఒక 10-15 మంది ఇక్కడ రెంట్లు వసూలు చేస్తారు. పాప అమాయకమైన జనం ఇందులో రెంట్లకు ఉంటున్నారు. 10,000-15,000 రెంట్కి. హైడ్రా ఏమంటుందంటే ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని. ఐలాపూర్ శివారు, అమీన్పూర్ శివారు, పటాన్చెరు, కిష్టారెడ్డిపేట ఇట్లాంటి చాలా ప్రాంతాల్లో గవర్నమెంట్ ల్యాండ్స్ని కబ్జాలు చేసి కట్టింది. ఇప్పుడు ఈ బిల్డింగ్ ఎవరి పుణ్యం అంటే గూడెం మహిపాల్ రెడ్డి పుణ్యం. ఇవన్నీ అంతే. మరి ఇప్పుడు ఎవరిని వేయాలా? ఇప్పుడు వీళ్ళు ఇదిగో ఇంత పెద్ద వెహికల్స్ తెచ్చి ఊలగొడుతున్నారు. సరే, ఒకవేళ అక్రమ కట్టడం అయితే కూలగొట్టాలా, ముందుగా నోటీస్ ఇవ్వాలి, అన్నీ చేయాలా. ఇప్పుడు అందులో రెంట్కున్న వాళ్ళంతా పాపం అమాయకులు ఎక్కడెక్కడి నుంచో రాత్రికి రాత్రి వచ్చి ఆ రెంట్లు ఉన్న వాళ్ళందరినీ డోర్లు బద్దలు కొట్టి, సామాను మీరు తీసుకుపోవాల్సిందే, మీరు ఇల్లు ఉంటే ఇళ్ళనే చచ్చిపోతారు మీరు, సో మీరు ఖాళీ చేయాలి అని వాళ్ళు చెప్పడంతో, హైడ్రా చెప్పడంతో ఎక్కడికక్కడ వాళ్ళు సామాన్ అంతా సర్దుకొని ఆ రెంట్కున్న వాళ్ళంతా వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఇలా బలైపోయింది ఎవరండి? పాపం అమాయక జనం కదా. ఇప్పుడు కొన్నది అది మొత్తం ఒకటిదే బిల్డింగా, లేకపోతే డిఫరెంట్ డాక్యుమెంట్స్ ఉన్నాయా, వేరే వాళ్ళదా, లేదు ఈ రెంట్కున్న వాళ్ళు ఇప్పుడు ఎక్కడ పోయి ఆ సామాన్ అంతా సర్దుకోవాలా? ఒక వారం రోజుల సమయం ఇచ్చి మీరు వేరే దగ్గర రెంట్కి తీసుకోండి బాబు, ఈ ఇల్లు మొత్తం కూడా కబ్జా ఇల్లు ఇది, మీరు ఇక్కడ ఉండడానికి వీల్లేదని చెప్తే వాళ్ళు వారం రోజుల్లో వేరే ఇల్లు చూసుకొని వెళ్ళిపోతారు కదా. మరి ఆ సమయం కూడా వాళ్ళకి ఇవ్వకపోతే ఎట్లా? ఒకసారి ఇక్కడ వీళ్ళు ఉన్నారు, మాట్లాడదాం. ఉన్నారా ఇలా? మీరు రెంట్కున్నారా ఇలా? మా బ్రదర్ రెంట్కుంటాడు ఇక్కడ. బ్రదర్ ఉంటాడు. పొద్దున మార్నింగ్ 6 గంటలకు వచ్చి వాళ్ళు డోర్ కొట్టారు. తీసిన తర్వాత మొత్తం చదువుకున్నాం. మేము 10 గంటలకు 7 గంటలకు బండి పెడితే ఇంతవరకు మాకు ప్యాకింగ్ ఏం లేదు. మొత్తం మేమే బండి మాట్లాడుకొని మేము ఇంత అర్జెంట్గా పెడితే ఎలా పెడతామండి? నిన్న ఏం చెప్పలేదా? మాకేం చెప్పలేదు. 6 గంటలకు వచ్చి డోర్ కొట్టేసిన వాళ్ళు మేము ఇమీడియట్ కాల్ చేయాలంటే మళ్ళీ మా బ్రదర్ మాకు కాల్ చేస్తే వచ్చేసినాం. మేమే బండ్లు మాట్లాడుకున్నాం. 9 గంటలకి ఇలా బండ్లు పెడితే ఇంతవరకు ఏది అసలు ఏ దిక్కులేదు, దశలేదు. ఇక్కడ ఇంత పెద్ద లగేజ్ ఎక్కడ తీసుకుపోయి పెట్టాలి? ఏం చేయాలంటే చెట్ల కింద పెట్టుకుంటున్నాం. మరి ఉన్నోళ్ళు అందరూ బాగానే ఉన్నారు, లేని వాళ్ళకి వచ్చిన ఇబ్బంది. ఓనర్ రెంట్ ఎవరికి ఇస్తారు మీరు? ఇప్పుడు రెంట్ అనేది వేరే వాళ్ళు మనకు ఇది రెంటెడ్ చేశాడు. ఉన్న 70-80 ప్లాట్లు మొత్తం రెంటే. రెంటే మనకేం లేదు. వాళ్ళు వస్తారు, వసూలు చేసుకుంటూ వెళ్తారు. మనకి ఇవన్నీ ఇద్దరు ముగ్గురు వస్తారు మనకు ఆ రెంట్ చేసి. ఇప్పుడు అంత క్లియర్ గా మనం కనుక్కోలేం కదా. ఓనర్ ఎవరని కూడా మీరు ఎప్పుడు అడగలేదు? ఏం అడగలేదు. వాళ్ళు వచ్చిళ్ళు 1 మంత్ రెంట్ అన్నాడు. రెంట్కి మనకి ఇల్లు కాల్ చేసినప్పుడు మనం రెంట్ అడుగుతాం కదా. ఆ రెంట్ తీసుకొని రెంట్కి వచ్చేసినాం. మాకు 18,000 నుంచి ఉన్నది స్టార్టింగ్. దీంట్లో 30-40,000 దాకా ఉన్నది రెంట్. అంటే మేము ఉన్న డబుల్ బెడ్రూమ్ మాకు 18,000 దాకా ఉన్నది. మా బ్రదర్ వాళ్ళు ఉంటారు ఇక్కడ. ఇంతవరకు అసలు 3 అవుతుంది. పొద్దున్న 9 గంటలు పెడితే ఎవరు లేరు. వచ్చి స్టార్ట్ చేసిండ్రు, మీ ఇష్టం, మీరు ఎట్లా వచ్చినా అట్లా తీసుకుంటారు అని చెప్పేసి అలా మాట్లాడుతున్నారు. ఇంత సామాన్ మరొక వారం రోజులు సమయం ఇస్తే మీరు వేరే ఇంటికి రెంట్కి వెళ్ళిపోతారు కదా. సంతోషంగా పోతాం. మాకు అది లేనే లేదు అసలు. వాళ్ళ ప్రేమలే లేవు, ఏం లేదు. ఏందో మరి ఏందో అర్థం కావట్లేదు. ఇప్పుడు వచ్చిన బండ్లు మొత్తం తీసి ఇక్కడ అపోజిషన్ లీడర్, ఇప్పుడు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నట్టు ఆయన ఒక ఆయన ఉన్నాడు కదా, మరి ఆయన వచ్చి మీ పక్షాన కొట్లాడాలి కదా, ఎట్లా కూలగొడతారు ఇది అని. మనోడే ఉన్నట్టు సూత్రధారి. ఎవరు లేరు సార్ ఇక్కడ, ఎవరు ఏం లేదు. మేము ఇక పేదోళ్ళ బతుకులు పేదోళ్ళు అన్నట్టు పేదోళ్ళనే కొడుతున్నదా, ఉన్నోళ్ళ సప్పుడు ఏం లేదు. ఎట్లా బ్యాగులు చూడండి ఇవి ఎక్కడున్నాయి, ఏం కథ. ఇప్పుడు నా పొద్దున్న నుంచి 20 మంది మా ఫ్యామిలీ అయితే మేము తీసుకపోయి వేరే వాళ్ళ పత్రాలు ఇంటికాడ వేసుకోవాలి అంతే. కన్స్ట్రక్షన్ బిల్డింగ్ మొత్తం ఇప్పుడు మొత్తం కూలగొట్టబోతున్నారు అనమాట. పాప పైన రెంట్కున్న వాళ్ళందరూ ఆ కుర్చీలు అవన్నీ కూడా ఏవి మన కాట్స్, బెడ్స్ అవన్నీ కూడా నెమ్మదిగా వాళ్ళు వాటిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. సమయం కూడా ఇస్తలేరు చూడండి. మీరు ఇందులోనే ఉంటారా అండి? మీరు ఇందులో లేరా? ఎవరున్నారు ఇంక ఇందులో ఉన్న వాళ్ళు ఎవరో? పక్కన పాటు మీది కూడా మీ దానికి కూడా ఏమైనా నోటీస్ ఇచ్చినారా? ఓకే, నమస్తే. ఇందులో ఎవరు ఉంటారు ఇంకా? మీరు ఓనర్? ఓకే, ఒక్క నిమిషం. సో ఈ కన్స్ట్రక్షన్స్ కూలగొడుతున్నది చూడొచ్చు మనం, డెమాలిషన్.
అలా ఆడ జనాలు ఆన్నే ఉన్నారు, వీళ్ళు ప్రొక్లైన్ పెట్టుడేంది నాకు అర్థం కాదు. జర రెండు నిమిషాలు ఆగొచ్చు కదా. సో ఇంత దూకుడు రియల్ ఎస్టేట్ కంపెనీల మీద, వెంచర్ల మీద ఉంటే అద్భుతాలు జరిగేవేమో తెలంగాణలో. వేల లక్షల ఎకరాల భూములు కాపాడే వాళ్ళమేమో. సో ఒకసారి పబ్లిక్తో మాట్లాడదాం. లోపల ఉన్నారా? దా ఒకసారి ఇట్రా. సో ఒకసారి బిల్డింగ్ చూడండి. ఈ బిల్డింగ్ లోపలి సిచ్యువేషన్ ఒక్కసారి చూడండి. మొత్తం ఈ కన్స్ట్రక్షన్ మరి ఎవడు కట్టిండో ఏమో కానీ అంత జనాలు పాపం రెండుకున్న వాళ్ళంతా పొద్దుగాల 6 గంటలకు వచ్చి డోర్లు కొట్టి మీరు ఖాళీ చేయాలంటే అందరు జనాలంతా ఒక వారం రోజులు సమయం ఇస్తే అయిపోద్ది కదా. ఒక 1 వీక్ టైం ఇచ్చి మీరు రెంటుకున్న వాళ్ళు, ఇది కబ్జా ఇల్లు, నేను దీన్ని కూలగొట్టబోతున్నాం, మీరు బయటికి వెళ్ళిపోండి అంటే వాళ్ళు వెళ్ళరా? ఎందుకు వెళ్ళకుండా ఉంటారు? వాళ్ళేం ఓనర్ లాగా అక్కడే ఉండి గొడవలు చేసే వాళ్ళైతే కాదు కదా. సో ఒక్కసారి ఈ బిల్డింగ్ చూడండి. లోపలికి వస్తే ఇంకా చాలా అద్భుతమైన బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఇది. ఓనర్ ఎవరే? ఈ బిల్డింగ్ ఓనర్ ఎవరు? ఓనర్ కౌనే भैया? ओनर तो अभी बाहर गए हुए, ओनर अभी नहीं। ఓనర్ ఎవరు? ఓనర్ దీనికి अजीम सर ओनर। అజీం సార్ ఓనర్. ఎవరు? ముఖ్యం వాళ్ళ బ్రదరా? ముఖ్యం వాళ్ళ brother. ఇప్పుడు ఎంతమంది ఇందులో ఫ్లాట్ మొత్తం? మొత్తం 45 ఫ్యామిలీస్ ఉంటుంది. ఇది మొత్తం కావాలని చేస్తున్నారు. ఇది కావాలని చేస్తున్నారు మొత్తం. ఇది పొగ పట్టుకొని కావాలని చేస్తున్నారు. సార్ అయితే చాలా మంచి అందరికి చాలా హెల్ప్ చేస్తారు. ఓకే. ఇప్పుడు ఈ కన్స్ట్రక్షన్ మొత్తం కూలగొట్టబోతున్నారు కదా. ఇప్పుడు డెమాలిషన్ స్టార్ట్ అయిపోయినట్టున్నది. సో ఒకసారి బిల్డింగ్ చూడండి. ఈ కన్స్ట్రక్షన్ అంతా మరి ఇందులో రెంట్కుంటారా అండి? కాదా? ఓకే. సారీ అమ్మాయి ఏమి ఎక్కడి గొడవ ఇది. మీరు ఇందులో మీరు రెంట్కుంటారా అండి? ఏంటి అండి? ఎప్పుడు వచ్చి చెప్పారు మీకు? ఉదయమే మార్నింగ్ 6:37 లోపల వచ్చి. ఓకే. మరి ఇప్పుడు ఎక్కడ వెళ్తున్నారు మీరు అంతా? ఇప్పుడు అంతా లేదండి, జస్ట్ ఖాళీ చేసేదాన్ని రోడ్డు పైన ఉండడం అంతే. అయ్యో. మరి ఇప్పటికిప్పుడు అంటే ఇల్లు అంటే దొరకదుగా. మీకు ఒక 1 వీక్ టైం ఇచ్చినా మీరు వేరే ఇల్లు చూసుకొని వెళ్ళిపోతారు. వాళ్ళం 1 వీక్ ఏంటంటే ఒక 2 days బిఫోర్ చెప్పినా కూడా మాకు ఈ పరిస్థితి ఇలా ఉండేది కదా. ఏం చేస్తారండి? రైల్వేలో చేస్తారు. మాకు ఇప్పుడు ఏది లేదు. మార్నింగ్ సడన్ గా 6 o'clock వచ్చి మీరు ఖాళీ చేయాలన్నారు. చెప్పేశారు, అనౌన్స్ చేశారు మైక్ లో. ఒకసారి పైకి వచ్చి చెప్పారు, వాళ్ళ టీం పైకి వచ్చి చెప్పేసింది ఖాళీ చేయాలండి. లేదండి ఎట్లా ఇప్పుడు ఈవినింగ్ వరకు లేదా అట్లీస్ట్ మాకు 1 వీక్ అన్నా ఇవ్వండి అంటే కూడా లేదు. లేదు మేము ఓనర్కి ఇచ్చాం, మాకు అది లేదు, మాకు బ్యాక్ మా పై ఆఫీసర్ నుంచి మాకు ప్రెషర్ ఉంది, మా డ్యూటీ మేము చేస్తున్నాము అని చెప్తాం అంతే. మీరు ఖాళీ చేసేయాలి వెంటనే, ఇమ్మీడియట్గా ఖాళీ చేసి. చాలా కష్టం కదండి సామాన్ అంతా. కష్టం, ఇల్లు దొరికి వెళ్ళడమే చాలా కష్టంగా ఉంటుంది. ఇప్పటికిప్పుడు అంటే మాకు అసలు వెహికల్స్ కూడా దొరకట్లేదు. చాలా అంటే చాలా కష్టం, టూ మచ్. అందులో ఇప్పుడు ఆయన ప్రొక్లైన్ తెచ్చి రెడీగా జేసీబీ తెచ్చి పెట్టి కూర్చున్నాడు. ఇప్పుడు మీరు ఏమాత్రం సైడ్ వాల్స్, కారిడార్స్ వాల్స్ అని తీసేసారు. థర్డ్ ఫ్లోర్ వరకు చుట్టూ ఉంటాయి కదా వాల్స్, కారిడార్స్ కి వాష్ ఏరియాలకి, ఆ వాల్స్ అని తీసేసారు. మీరు సామాన్ తీసుకొచ్చే లోపే అవన్నీ తీసేస్తారు. సామాన్ తీయడం ఎక్కడండి, మాకు అసలు బుర్ర పనిచేయాలి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లగేజ్ ఏంది, ఒక బ్యాగ్ కాదు కదండి. ఒక ఇల్లు అంటే ఎంత సంసారం ఉంటుంది చూడండి, ఒకసారి చూస్తున్నారు కదా ఇదంతా.
ఇవాళైనా మాది ఇంకా కిందికి రాలేదు సామాన్ పైనుంచి ఇంకా పైన ఉన్నాయి. అసలు పవర్ ఆఫ్ చేశారు, మెయిన్ లిఫ్ట్ లేదు ఉదయం నుంచి. ఫిఫ్త్ ఫ్లోర్కి వెళ్ళే వాళ్ళు నడుచుకుంటూ నడుచుకు ఇవన్నీ ఎవరు తీసుకొస్తారండి? ఫ్రిడ్జ్లు, టీవీలు, వాషింగ్ మిషన్లు, కార్డ్స్, ఈ ఇంటి సామాన్ అంతా ఎవరు తీసుకొస్తారు చెప్పండి? మరి వాళ్ళు ఏమైనా ప్రతిదీ ₹1 కావాలి, ఏది అడిగినా డబ్బులు ఏంది ఎవరు పనిచేయరు. ఇప్పుడు 2 months అడ్వాన్స్ ఇస్తే కానీ జస్ట్ ఉంచుకోవడానికి కూడా, మా సామాన్ లగేజ్ పెట్టుకోవడానికి కూడా 2 months అడ్వాన్స్ ఇవ్వండి పెట్టుకుంటామంటున్నారు. మావేమో ఇక్కడ డిపాజిట్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర, రెంటల్ అగ్రిమెంట్ చేసుకున్నారు. ఉంటాయి కదండి ఆబ్వియస్గా. ఇప్పుడు 2 months ఇస్తాం, మళ్ళీ డిపాజిట్స్ కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఓనర్ ఎవరండి? ఎవరికి ఇచ్చినారు మీరు రెంట్? ఇక్కడ మేనేజర్ మెయింటైన్ చేస్తాడండి, అంతా ఆయన అగ్రిమెంట్ చేసుకున్నారు. మీరు ఎంత అడ్వాన్స్ ఇచ్చారు? మేము 1 month అడ్వాన్స్ ఇచ్చామండి, 20,000 డిపాజిట్ చేసి. రెంట్ ఎంత? 17.5 అండి. 21 వరకు ఉన్నాయండి. నాది వచ్చి 17.5 మాది. సో చూడండి ఎంత భయంకరమైన విషయమో ఇది. ఇప్పుడు వాళ్ళు రెంట్కుంటున్న వాళ్ళు పాపం, ఇప్పుడు వాళ్ళు బయటికి వెళ్ళలేదు, మొత్తం ఎక్కడికక్కడ కూలగొట్టడం స్టార్ట్ చేసినారు. ఎంత ఘోరం ఇది. కొంత వెసులుబాటైనా ఇస్తే పోయేది ఏముందండి? కొంత వెసులుబాటు అవకాశం ఇవ్వాలి కదా. వాళ్ళు ఇంకొక దగ్గర ఇల్లు చూసుకోవాలి కదా. ఇల్లు చూసుకోవడం పక్కన పెట్టండి, వాళ్ళు సామాన్ తీసుకురావడానికి కూడా అవకాశం లేదు. జేసీబీలు రెడీగా పెట్టి కూర్చున్నారు. ఇప్పుడు అవి ఊల కొడితే ఏదో ఏడ మీద పడుతుందో కూడా తెలియదు. జనాలు ఉన్నారు, సేఫ్టీ ప్రికాషన్స్ ఏవి. మీరు ఇందులో రెంట్కుంటారా అండి? కాదా? ఓకే. సో మీరు రెంట్కుంటారా అండి? సో ఎన్ని గంటలకు వచ్చి చెప్పారు మీకు? 6 గంటలకి. 6 గంటలకి. మరి మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఇప్పుడు? తెలీదు. ఏం పని చేస్తారు? హౌస్ వైఫ్. సార్ ఏం చేస్తారు? ఫార్మా ఇండస్ట్రీలో చేస్తారా? ఓకే. సో మీకు ఇప్పుడు ఇల్లు ఏం దొరకలేదండి బయట? వెతుక్కోవాలి. మరి ఇప్పుడు సామాన్ లగేజ్ అంతా ఎక్కడ పెట్టాలి? రిలేటివ్స్ ఇంట్లో పెడుతున్నాం. పెడుతున్నారు. ఒక ఫ్యామిలీ అంటే అన్నీ ఉంటాయి కదా, ఏసీలు ఉంటాయి, ఫ్రిడ్జ్లు ఉంటాయి. వాళ్ళు ఆలోచించాలి. అది ఈవినింగ్ వరకు అడిగాము, ఈవినింగ్ వరకు అడిగినా ఇవ్వలేదు. అంటే ఫస్ట్ 1 week అన్న అడిగాము సార్, ఇల్లు చూసుకొని వెళ్ళాలంటే టైం పడుతుంది కదా. అడిగాము. బట్ మరి అట్లీస్ట్ ఈవినింగ్ వరకు అన్నా 1 hour ఇస్తాం, 1 hour ఇస్తాం, ఎక్కువ ఇయ్యము. మా తమ్ముడు వాళ్ళని రమ్మని చెప్పి, కాకర్స్ని మాట్లాడమని చెప్పి, వాళ్ళు కూడా వాళ్ళ పనులన్నీ ఆపుకొని వచ్చారు. నేను ఆఫీస్ మానేసాను ఇవాళ, నాకు కూడా ఆఫీస్లో చాలా వర్క్ ఉంది. నేను ఆఫీస్ 2-3 రోజులు మొత్తం మీ ఇల్లు వెతుకుడు, ఇల్లు సర్దుకోవడం సరిపోతుంది కదా. 1 week ఎఫెక్ట్ వస్తుందండి ఈజీగా. అవును, మాకు ఇక్కడ అడ్వాన్స్ పోయింది, రెంట్ మొన్నే పే చేసాం, అది పోయింది. మళ్ళీ ఇప్పుడు అక్కడ అడ్వాన్స్ ఇచ్చుకోవాలి. రెంట్ కూడా 2 days అడ్వాన్స్ రెంట్ కదా. అడ్వాన్స్ అంటే అదే అట్లీస్ట్ రన్నింగ్ మంత్ రెంటే కడతాం. రన్నింగ్ మంత్ రెంట్. ఇప్పుడు అక్కడికి వెళ్ళాక మళ్ళీ కొత్తది వెతుక్కోవాలి, అడ్వాన్స్ ఇచ్చుకోవాలి. పిల్లలు ఎడ్యుకేషన్, స్కూల్ పంపించాలి, ఇవన్నీ ఉంటాయి. అన్ని మేము లాస్. 1 hour ఏడ్చాడు మా బాబు. వెళ్ళిపోయాడు, భయపడి అంటే ఇక్కడ పడగొట్టేశారు కదా అప్పుడు. 1 hour ఏడ్చాడు. ఇదిగో మా తమ్ముడిని రమ్మని చెప్తే వచ్చి పిలుచుకొని వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్ వాడి ఇంట్లో వదిలిపెట్టి వచ్చాడు. వాడు ఏం చేస్తున్నాడు కూడా మాకు తెలియదు. అది పరిస్థితి. వదిలేసి సామానే కాపాడుకోవాలా, బాబు గురించి ఆలోచించాలా? అసలు మీరు కనీసం ఓనర్కి చెప్పామంటున్నారు, ఓనర్ వాళ్ళేమో మాకు తెలియదు అంటున్నారు. మేమే కదా మధ్యలో సఫర్ అవుతున్నది. మాకు చెప్తే మేము ఖాళీ చేయడం ఏదో చేస్తాము. ఇప్పుడు మీకు కరెంట్ బిల్స్ వస్తున్నాయండి? వస్తున్నాయండి. కరెంట్ బిల్ వస్తున్నది, వాటర్ కనెక్షన్ ఉన్నది, అన్నీ ఉన్నాయి. వాటర్ కనెక్షన్ ఉంది, అన్నీ ఉన్నాయి. వాటికి మాత్రం అప్పుడేం అబ్జెక్షన్ లేదు. ఇప్పుడు కూడా మాకేం ప్రాబ్లం లేదు. మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా ముందు. ఓనర్కి ఇస్తే ఓనర్కి ఇవ్వడం ఓకే. సేఫ్టీ ప్రికాషన్స్ కూడా లేవు కదా. ఇప్పుడు మీరు లోపలే ఉంటున్నారు, అక్కడ జేసీబీలు పెట్టి సైడ్ వాల్స్ కూలగొడుతున్నారు. మెట్ల దగ్గర అంతా వాటర్ పడిపోయింది, ఆయిల్ పడిపోయింది. ఎవరన్నా జారి పడితే, మళ్ళీ ఎవరికన్నా ఎముకలు ఇరిగితే ఎవరండి రెస్పాన్సిబుల్? ఆ ఉన్నది కూడా కొంచెమే ప్లేస్ ఉంది, లిఫ్ట్ లేదు. మార్నింగ్ ఫస్ట్ పవర్ కట్ చేశారండి. పైనుంచి దిగాలి, ఎక్కాల. వాటర్ లేదు, ఫుడ్ లేదు. ఫస్ట్ పవర్ కట్ చేశారు. ఫుడ్ కూడా లేదు మాకు అందరికి. నీళ్ళు కూడా తాగలేదు. అంతే ఫుల్ ఎంజాయ్ అయిపోయింది. సో మినిమం బేసిక్ కామన్ సెన్స్ అంటారు దీన్ని. బేసిక్ కామన్ సెన్స్ అంటారు. రంగనాథ్, నువ్వు టిఫిన్ చేసినావు కదా, అన్నం తిన్నావు కదా, మీ ఇంట్లో మీ ఫ్యామిలీ తిన్నారు కదా, మంచిగానే హ్యాపీగా ఉన్నారు కదా. అరే వీళ్ళు ఏం అడుగుతున్నారు? అరే మా ఇంటికి నాకు సంబంధం లేదరా నాయన, మేము రెంట్కున్నాం ఇక్కడ, మాకు ఒక వారం రోజుల సమయం ఇవ్వండి, లేదు సాయంత్రం వరకైనా సమయం ఇవ్వండి, మేము చాలా సేఫ్గా అన్నీ సర్దుకొని మేము ఇంకో దగ్గర ఇల్లు చూసుకొని వెళ్ళిపోతాం అంటున్నారు. హైదరాబాద్లో ఒక ఫ్యామిలీ ఇల్లు వెతుక్కోవాలంటే ఎంత కష్టం అండి.
నువ్వు ఇంద్రభవనం లాంటి ఇంట్లో ఉండొచ్చేమో మిస్టర్ రంగనాథ్, నువ్వు ఇంద్రభవనం లాంటి ఇంట్లో ఉండొచ్చేమో, కానీ వీళ్ళకి అవకాశం కల్పించు. నువ్వు అంటావు నేను ఈ భూమిని కాపాడినా, ఇల్లును ఇది ఈ గవర్నమెంట్ ల్యాండ్ని కాపాడినా నువ్వు అనొచ్చు. మరి దీనికి ఎవడు పర్మిషన్ ఇచ్చిండు? కరెంట్ వాడిని సస్పెండ్ చేసినవా? వాటర్ కనెక్షన్ ఎవడు ఇచ్చిండు? ఎందుకు ఇచ్చారు? ఒకవేళ ఇది ఇల్లీగల్ అయితే ఈ మొత్తం కబ్జాలకు కారణమైన గూడెం మహిపాల్ రెడ్డి అండ్ మాఫియాని వాళ్ళ మీద కేసులు పెట్టినవా? దీని ఓనర్ మీద కేసు పెట్టినవా? ఈ ఓనర్ని అరెస్ట్ చేసినవా? ఇప్పుడు వీళ్ళని అరెస్ట్ చేయడం కంటే భయంకరమైన ప్యానిక్ సిచ్యువేషన్ ఇది. ఎక్కడ పోవాలండి పాప? ఏమైనా ప్రికాషన్స్ ఉన్నాయి? ఇప్పుడు ఇట్లా ఇవన్నీ చూడండి, ఇక్కడ కూలగొడుతున్నారు, అలా జేసీబీలు పెట్టి వెళ్ళిపోరా అన్నట్టుగా బెదిరిస్తున్నారు. ఆ జనం పైకి కిందికి నడుచుకుంటూ వెళ్తున్నారు. పొరపాటున ఏదో ఒకటి పోయి మీద పడి తలకాయ మీద పడితే ఎవడు రెస్పాన్సిబిలిటీ? ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే దాదాపు 5 ఫ్లోర్లకు పైన ఉన్నది. పొద్దున్న రాగానే కరెంటు బంద్ చేసాడు, లిఫ్ట్ ఆగిపోయింది. ఆ జనం ఎట్లా నడుచుకుంటూ పోతారు పైకి కిందికి? మినిమం కామన్ సెన్స్ కదా ఇది, మినిమం కామన్ సెన్స్ కదా. అంటే ఏదేమైనా సరే కూలగొట్టాలా, ఏదేమైనా సరే జనం ఎంత ఇబ్బంది పడ్డాయినా సరే నేనేదో సాధించినా అని చెప్పుకోవాలా. ఇంత భయంకరమైన మెంటాలిటీ ఏంది అసలు మీది? ఓనరా మీరు? రెంట్కున్నారు ఇక్కడ? ఏంటి పరిస్థితి? ఎక్కడ వెళ్తున్నారు? ఎక్కడికి వెళ్తాం సార్, ఓపిక లేదు. అంటే పైకి కిందికి దిగడమే సరిపోయింది మీకు. సామాన్లు ఎత్తుకోవడం, సామాన్లు సర్దడం, ఈ దీంట్లో సామాన్లన్నీ ఇరిగిపోయినాయి. ఆ మంచ కాస్ట్లీ ఫర్నిచర్ అంతా పోయింది. ఏదో మనశ్శాంతి లేదు, బతుకులన్నీ రోడ్డుని పడిపోయినాయి. ఏం పని చేస్తారు మీరు? నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, ప్రైవేట్ ఎంప్లాయ్. ఇప్పుడు ఎక్కడ వెళ్ళాలి మీరు? రెంట్కి ఏమైనా చూసుకున్నారా? ఏం చూస్తాం ఇప్పుడు. ఇంకొక మా గ్రూప్లో ఒక ఆయన షేర్ చేశాడు, అది కూడా బీరంగూడ చెరువు పక్కన ఉంది. ఎలా వెళ్తాం? అక్కడ బీరంగూడ చెరువు అని పక్కన చూసి ఎలాగ వెళ్తాం? వాడికి అక్కడికే వస్తాడు కదా. ఇక్కడ చెరువు ఉందని చెప్పి ఇక్కడ మొత్తం పీకిస్తాడు. అతను పెట్టక అక్కడిది పెట్టాడు, ఇక్కడికి వచ్చి చూస్తారని. మ్యాప్ తీసి వస్తే పక్కన బీరంగూడ చెరువు అని ఉంది. ఇప్పుడు ఇది కబ్జా అయిందేమో కావచ్చు, మినిమం కామన్ సెన్స్ కదా, మీకు అవకాశం ఇవ్వాలి కదా. సాయంత్రం కాదు ఒక కనీసం 1 వీక్ టైం. నేను అదే బతిమలాడాను కూడా, నేను బతిమలాడి 7 days ఇవ్వండి అని అడిగాను. 1 వీక్ ఇవ్వండి సార్ చూసుకొని. గవర్నమెంట్ మేము ఎదురు చెప్పే ఇదేం కాదు కదా, గవర్నమెంట్ ఆదేశం ఇస్తే మేము పాటించే వ్యక్తులమే, ఒక అవకాశం ఇవ్వండి అని అడిగాం. అయితే సస్యమేరా అని అన్నారు అని చెప్పి ఇంకా అప్పటి నుంచి ఇంకా మేము ఇంట్లో ఉండగానే డెమోలిషన్ స్టార్ట్ చేశారు. పోయినాయి, చాలా సామాన్లు పోయినాయి. మెటీరియల్, ఫ్యామిలీ, పిల్లలు, చాలా ఇప్పుడు తిండి కూడా లేకుండా ఉంటుంది కదా మీకు. పొద్దు నుంచి ఫుడ్ లేదు, ఏదో మధ్యలో వీలు దొరికినప్పుడు ఏదో చాలా లిక్విడ్ నోట్లో పోసుకొని ఇంకా అలాగా మొత్తం. అంటే ఇప్పుడు చాలా వరస్ట్ పోయే సిచ్యువేషన్, ఇలా ఉండకూడదు. అంటే పర్మిషన్ ఎందుకు ఇచ్చినారు? దీనికి కరెంట్ బిల్ ఉంది, వాటర్ బిల్ ఉంది, అంతే కదా. ఇన్ని ఫ్లోర్లు కన్స్ట్రక్షన్ చేసేదాకా అవకాశం కల్పించారు. ఇక్కడ ఇది లేదని చెప్పి మార్నింగ్ 7:30 కొంటే 50 ఫ్లోర్కి 10 ఇళ్ళు చొప్పున 5 ఫ్లోర్లో 50 ఇళ్ళు, దాదాపు ఏం లేదన్నా 40. ఆ 50 ఇళ్లలో 40 ఫ్యామిలీస్ ఉంటున్నారు. మేబీ ఒక 4-5 ఇళ్ళు ఖాళీ ఉంటాయేమో. అందరం ఉలిక్కి పడ్డాం, ఎవరికి ఐడియా లేదు. నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు మీరు అందరూ వెళ్ళిపోయిన తర్వాత కదా కూలగొట్టడం స్టార్ట్ చేయాలి. మీరు అందరూ ఇంట్లోనే ఉన్నారు, ఇంకా సామాన్ సర్దుకోలేదు, గోడలు ఎట్లా కూలగొడతారు? ఏదో ఒక రాయి వచ్చి మీద పడితే పరిస్థితి. కూలగొట్టేశారు మొత్తం, సామాన్లన్నీ పోయినాయి. మొన్న రీసెంట్గానే మేము ఇక్కడికి వచ్చి ఒక 6 months అవుతుంది. యాక్చువల్గా ఇక్కడ నాది హైదరాబాద్ కూడా కాదు, సో ఇక్కడ జాబ్ పర్పస్గా వచ్చాము. మొత్తం రీసెంట్గానే కొన్నాము. మొత్తం ఇంట్లో సామాన్ అంతా కూడా మొత్తం పోయింది, అంతా లాస్. ఏం లేదని ఒక 2-3 లక్షలు లాస్. ఫ్రెండ్స్ ఉన్నారా ఇందులో మీ కమ్యూనిటీ వాళ్ళంతా? వాళ్ళు కూడా వేరే హౌసెస్ చూస్తున్నారు దగ్గరలో, బట్ అక్కడ అంత ఆశాజనకంగా ఏం లేదు సిచ్యువేషన్. చాలా దారుణం. నమస్తే, ఇక్కడే ఉంటారా మీరు? ఓకే, మీరు ఇక్కడే ఉంటారా భయ్యా? రెంటా? సో చూడండి ఎంత ఘోరమైన విషయమో. మనం ఒకవైపున లోపలనే ఉన్నాము, బయట కన్స్ట్రక్షన్స్ కూలగొట్టడం అనేది జరుగుతూనే ఉన్నది. ఎట్లా ఇది అంత తొందర దేనికోసం?
మీరు ఆల్రెడీ ఇది కబ్జా, ఇది అక్రమ కట్టడం అని తెలిసిన తర్వాత కూలగొట్టడానికి మస్తు సమయం ఉన్నది కదా. ఈ క్షణమే ఇది కూలగొట్టకపోతే, లేకపోతే ఇది 5 ఫ్లోర్ల బిల్డింగ్ 10 ఫ్లోర్లు అవుతుందా రాత్రికి రాత్రే? పాపం. ఒకసారి పైకి వెళ్దాందా? నమస్తే. ఏం పరిస్థితి? ఇందులో రెంట్కుంటారా? సో మనం పైకి వస్తే ఇది ఫస్ట్ ఫ్లోర్. ఇది మొత్తం రెంట్ పర్పస్లోనే ఈ కన్స్ట్రక్షన్ జరిగింది, ఇంకేం లేదు ఇలా. టోటల్ రెంట్ పర్పసే. సో వీళ్ళు మొత్తం ఎక్కడికక్కడ ఖతం చేసి పడేసినారు. ఇప్పుడు వీళ్ళు ఇళ్ళల్లోనే ఉన్నారు, ఇట్లా గులగొట్టిరు. ఇంకా సామాన్లు పూర్తి స్థాయిలో తీసుకోకపోకముందే ఈ కన్స్ట్రక్షన్స్ అదర్ సైడ్ అంటే కనబడాలి కదా జనాలకి. ఇది ఒక పిక్చరైజేషన్ అనమాట. ఇగో హైడ్రా ఇంత పెద్ద బిల్డింగ్ గులగొట్టిందని రేపు పొద్దుగాల పేపర్లు వేస్తాడు. రేపు పొద్దుగాల పేపర్లలో ఆయన సోషల్ మీడియాలో పెట్టుకోవాలి కదా. సో అందుకోసం అవతల వైపు నుంచి గులగొట్టింది. ఫస్ట్ ఆగొచ్చు కదా, ఒక సాయంత్రం వరకు ఆగితే కొంపలు మునిగేది ఏముంది. సో ఇక్కడ మనం చూస్తే గ్రిల్స్ ఇవన్నీ ఇక్కడ మొత్తం ఈ గ్రిల్స్ ఇవన్నీ కూడా మొత్తం కూలగొట్టిన సిచ్యువేషన్ మనం చూడొచ్చు. ఇక్కడ ఈ గ్రిల్స్ చూపించు. దా ఫర్నిచర్ ఓనర్ పెట్టుకోవాలంటాడేమో. నమస్తే. ఏం సంగతి? ఎన్ని గంటలకు స్టార్ట్ చేసిరు? మార్నింగ్ 4కి స్టార్ట్ చేసిరా? ఒకటే పనికి ఊలగొట్టుడే మీ పనే అది. ఓనరా మీరు? రెంటా? సో ఇంకా లగేజ్ సామాన్ తీసుకుంటూనే ఉన్నారు పాపం వీళ్ళు. ఈ డోర్లను ఎత్తుకపోరి ఇవన్నీ పనికి వస్తాయేమో ఎవరికన్నా. నమస్తే. ఏం ఈడ పని చేయడానికి వచ్చిరా? అవును సార్. ఓకే సార్, రైతుల గురించి బాగా మాట్లాడుతున్నాం, గుర్తుపట్టి మాట్లాడుతున్నా సార్. నీ ఎప్పుడు చూస్తా సార్. థ్యాంక్ యూ తెలియదు సార్. పోరి. సో ఇట్లా మొత్తం హడావుడి వాతావరణం. ఏం అంత తొందర ఏమొచ్చింది? ఈ సందట్లో సడేమి అలాగా పాపం ఈ చిన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ దర్వాజలో అవో ఇవో వాళ్ళు కూడా విక్కపోతున్నారు. మరి ఏం చేస్తారు? ఎట్లా కూలిపోతుంది కదా ఇది. ఎట్లా కూలిపోయేది అని చెప్పి ఎవరికి వాళ్ళు తీసుకుపోతున్నారు. కనీసం అవకాశం అని ఇవ్వచ్చు కదా ఎవరికైనా. అరే బాబు ఇక్కడ ఒక ఇల్లు కూలగొడుతున్నాం, అందులో సామాన్ బాగా దొరుకుతుంది, ఇక్కడ వచ్చి తీసుకుపోవడం 10 మంది కానీ ఉపయోగపడుతుంది ఇంట్లో సామాన్. మీరు కూలగొడితే ఏమొస్తుంది? ఇలా లైట్లు ఉన్నాయి, ఫర్నిచర్ ఉంది, ఏవో రకరకాల ఐటమ్స్ ఉన్నాయి. సో ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. మనం అనేది ఒకటే, ఇది అక్రమ కట్టడం ఓకే, మీరు గవర్నమెంట్ ల్యాండ్ అని గుర్తించినారు ఓకే. ఇది ఒకటే కాదు, అమీన్పూర్ పటాన్చెరు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున కబ్జాలు ఉన్నాయి. వాటన్నింటి మీద కూడా పడండి. ఇప్పుడు ఇందులో రెంటుకున్న వాళ్ళు ఉన్నారు. మరి ఆ రెంటుకున్న వాళ్ళకి ఒక రోజు 2 రోజులు అవకాశం ఇస్తే వాళ్ళు మంచిగా సామాన్ తీసుకెళ్ళి ఇంకో దగ్గర పెట్టుకుంటారు కదా. మనం ఒక దగ్గర ఇల్లు ఖాళీ చేసేటప్పుడు ఒక 10 రోజుల ముందు ఖాళీ చేస్తున్నామని చెప్తాం. 1 రోజుల ముందో 2 నెలల ముందో ఖాళీ చేస్తున్నామని చెప్పి ఇంకో దగ్గర ఒక 10 రోజుల ముందే రెంట్కి తీసుకొని నెమ్మదిగా సామాన్ని సర్దుబాటు చేస్తాం. అక్కడ సర్దుతాం. ఇమీడియట్ క్షణం అరగంటలో మీరు ఖాళీ చేయాలంటే ఎక్కడ పోవాలి జనం? కుటుంబాలు 90 కుటుంబాలు ఇవ్వాలి. ఎటు పోయి నివాసం ఉండాలా? మినిమం కామన్ సెన్స్ కదా ఇది. మీరు రెంట్కుంటారు ఇక్కడ? కస్టమర్ అందరే? సో ఇది పరిస్థితి. ఐలాపూర్ గ్రామంలో జరుగుతున్నటువంటి అతి భయంకరమైన అరాచకం ఇది నన్ను అడిగితే. ఇప్పుడు ఏదో వీళ్ళు గులగొట్టినామంటారు. ఎన్ని గులగొడతారు? ఇట్లాంటి దమ్ముందా కూలగొట్టే దమ్ము? మేము ఇస్తాం డాక్యుమెంట్స్. ఒకటి కూలగొడతారు, 100 చేసినాం 1000 చేసినాం అని చెప్పుకుంటారు. అంతకుమించి వీళ్ళు చేసేది ఏమీ లేదు. పొరపాటుని ఇప్పుడు పుసుకున్నాడు హౌస్ మోషన్ పిటిషన్ స్టే వచ్చిందనుకో, ఇవన్నీ సర్దుకొని అవతలకు పోవాల్సిందే, సగం కూలగొట్టి వెళ్ళిపోవాల్సిందే. మీరు ఎంక్వైరీ చేయండి. పటాన్చెరు నియోజకవర్గంలో కమిటీ వేయండి.
ఒక కమిటీ వేసి ఇక్కడ ఉన్న కబ్జాల లెక్క ఏంటన్నది తేల్చండి ఫస్ట్. కెమెరామెన్ పాషాతో రఘు, మన తొలి వెలుగు.